అందరికీ నమస్కారం. జనవరి 17 ఆదివారం ఉదయం 8:30 గంటలు ఉదయాన్నే లేచి ఒక 5 మంది కలిసి మాకు డాలస్ నుంచి ఒక 300 మైళ్ళ ప్రయాణాన్ని ఈరోజు చేసాం అన్నమాట. ఆ వీడియో అంతా మనం ఇప్పుడు చూద్దాం. డాలస్ నుంచి ఇప్పుడు ఇది మీరు చూస్తున్న ఈ గ్యాస్ స్టేషను ఒక 80 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి నా వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. మామూలుగా ప్రతి 100 మైళ్ళకి ఆగి గ్యాస్ కొట్టించుకొని కొంచెం కాళ్ళు చేతులు విదుల్చుకొని తర్వాత మళ్ళీ ఇంకొక 100 మైళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ప్రయాణానికి ముందు ఒక లీడర్ ఉంటాడు, చివరిలో ఒక స్వీపర్ ఉంటాడు, మధ్యలో మిగతా వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పుడు ముందు ఈ ప్రయాణానికి లీడర్గా వినయ్ తయారవుతున్నాడు అనమాట. అందులో గ్యాస్ కొట్టించేసుకుని బాత్రూమ్ బ్రేక్ అని తీసుకున్నాం, వాటర్ బ్రేక్ తీసుకున్నాం. తర్వాత ఇలాగా జాకెట్టు, మోటార్ సైకిల్ ప్రయాణానికి జాగ్రత్తలు బాగా అవసరం. జాకెట్, ఇంకా అలాగ ప్యాంట్స్, హెల్మెట్, గ్లౌజు అవన్నీ వేసుకుని ఒక్కొక్కటి వేసుకుంటూ ఉన్నాడు. చూడండి మీరు. వినయ్ రైడ్ చేస్తున్నది ఆఫ్రికా ట్విన్, పెద్ద అడ్వెంచర్ వెహికల్ అంటారు దీన్ని. వెనకాల లగేజ్ ర్యాక్ మీద ఉన్నది ఒక గ్యాస్ ట్యాంక్ అన్నమాట. మనకి ప్రయాణంలో మధ్యలో మన ట్యాంక్లో గ్యాస్ అయిపోయినా కానీ లేకపోతే పక్క వాళ్ళకి అయిపోయినా కానీ అందులో గ్యాస్ను మనం అత్యవసర పరిస్థితుల్లో వాడుకుంటాం. ఇక్కడ ఇతను ఎక్కేటప్పుడు మీరు గమనించారు కదా, ఇతను స్టాండ్ వేసినప్పుడు పెడల్ ఫుట్ రెస్ట్ మీద కాలు పెట్టి ఎక్కాడనమాట. ఇండియాలో మనం ఏమిటి మామూలుగా బైక్ మీద కాలు పైకెత్తేసి కూర్చునేస్తాం. ఇలా ఎందుకు ఎక్కాడంటే ఈ బైక్స్ సీట్ హైట్ కూడా ఎక్కువ ఉంటాయి, 31 ఇంచులు 32 ఇంచులు అలా ఉంటాయి అన్నమాట. సో మనం పైకి ఎక్కాలంటే ఇవి వెనకాల లగేజ్ అవి కూడా ఉంటాయి అప్పుడప్పుడు. ఇవన్నీ దాటుకుని ఎక్కాలంటే కష్టం. కాబట్టి ఇలా స్టాండ్ మీదే ఎక్కచ్చు. ఆ స్టాండ్ కూడా మన వెయిట్ అంతా మోస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గేర్ వేసాడు వినయ్, ఇక ముందుకు బయలుదేరుతున్నాడు. ఈ లోపల నేను వినయ్ వెనకాలే ఉన్నాను. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నది అక్కడ కింద బ్లూగా ఉంది, అది నా వెహికల్ అనమాట. సో నేను కొంచెం అతనికి దారి ఇద్దామని చెప్పి పక్కకు వచ్చి ఆగా. ఒక ముందుకు అంటే రోడ్డుకి వెళ్ళే ముందు రోడ్డు ఎడమవైపు ఉంది చూడండి. ఈ పార్కింగ్ లాట్ నుంచి కొంచెం ముందుకు వచ్చి అతనికి సైడ్ ఇచ్చాక వీళ్ళందరూ ముందుకు వెళ్ళారనమాట. సో ముందు వినయ్, అతని వెనకాల ఇంకొక వెహికల్ వెళ్తాను చూడండి. నేను వాళ్ళని ముందు పంపించేసి నేను మామూలుగా నేను వెనకాల ఉంటాను, చివరిలో కానీ లేకపోతే చివరి ముందు కానీ. ఈరోజు మా ప్రయాణంలో మొత్తం 5 మంది ఉన్నాం అనమాట. వినయ్, అతని వెనకాల బెనెట్, తర్వాత ప్రదీప్, వెనక నేను, నా వెనకాల సజ్జన్, ఇలా 5 మంది అనమాట. నా ముందు ఉన్న ప్రదీప్ ట్రయంఫ్ ర్యాలీ 900 వెహికల్, ఇది కూడా అడ్వెంచర్ వెహికల్, కొత్తది మొన్ననే కొన్నాడు అనమాట. ఆకాశం చూసారా, భలే ఉంది కదా. మేఘాలన్నీ ఏదో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకున్నట్టుంది కదా. సో ఇక్కడ మనకి లీడ్ వినయ్ అదిగోండి వెళ్ళిపోయాడు. ట్రాఫిక్ అంతా చూసుకుని ఎవరు లేని సమయంలో వెళ్ళాడనమాట. అతను వెనకాల మిగతా 2-3 వెళ్ళాయి. నేను కూడా ముందుకు వచ్చాను. రోడ్డు అంతా ఖాళీ. మనం మామూలుగా అటు ఇటు చూసుకొని ఎవరు లేనప్పుడు మనం వెళ్తూ ఉంటాం. ఇక మా ప్రయాణం మొదలైంది. ఈ మామూలు రోడ్డు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఇలా గ్రూప్గా వెళ్ళేటప్పుడు మనం అంటే మనకున్నటువంటి రోడ్లో మన ముందు అతను ఎడమవైపు ఉన్నాడంటే మనం కుడివైపు ఉంటాం అన్నమాట.
ఎందుకంటే ఒక మనకి అప్పుడప్పుడు అతను అత్యవసర పరిస్థితుల్లో సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందనుకోండి, అతను బ్రేక్ వేశాక మనం అతను వెనకాలే ఉన్నామంటే అతన్ని మనం మనం కూడా ఆ బ్రేక్లో మనం రెస్పాండ్ అవ్వడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అదే మనం అతనికి డయాగనల్గా అలా ఉన్నామంటే మనం బ్రేక్ వేసి అతను పక్కకి వెళ్ళినా పర్వాలేదు, అంతేగాని అతను వెనకాల మనం ఉండమన్నమాట. చాలా ప్రయాణాల్లో ఇటువంటి యాక్సిడెంట్లు తరచుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇలాగా స్టాగర్డ్ అంటారనమాట ఈ విధంగా. సో ముందున్న లీడర్ కూడా వెనకాల చూశాడంటే స్వీపర్ కనిపిస్తాడనమాట, అలా ఉంటుంది. అలాగే అతను వెనకాల నుంచి మనం కూడా గుద్దకుండా ఉండడానికి ఇటువంటి యాక్సిడెంట్స్ని ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట. నేను చాలా వీడియోలు చూశాను. మన తెలుగు రైడర్లు వాళ్ళు అంటే ఎక్కడెక్కడికో అంటే భారతదేశ ప్రయాణాలన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని స్టేట్స్ కూడా వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ స్టాగర్డ్ అలా ఆ నియమాన్ని మనం ఎక్కువ మంది పాటించడం లేదు. ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తే కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. అలా వాళ్ళు పక్కనే ఉండడం, లేదంటే ఎవరికి పాటికి వాళ్ళు నచ్చినట్లు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలా గ్రూప్గా వెళ్ళేటప్పుడు ఆ లీడరు, ఆ చివర స్వీపరు, ఇలా మధ్యలో ఎవరు ముందు వాళ్ళని దాటాల్సిన అవసరం లేదన్నమాట. మనం వాళ్ళ వెనకాలే మనం వెళ్తూ ఉండొచ్చు. అంతగా వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి, అంటే దగ్గరికే వెళ్తే మనం సిగ్నల్ ఇవ్వచ్చు. ఒకవేళ మనం అలా ముందుకు వెళ్తున్నాం అని చెప్తే అతను కూడా చూసుకొని మనకు దారిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటంటే కొంచెం డిఫెన్సివ్ డ్రైవింగు, అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండడం, మన జాగ్రత్తలో మనం ఉండాలి, వేరే వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇటువంటి ట్రాఫిక్ నియమాలు అందరూ పాటిస్తే బాగుంటుంది. చాలా వరకు అమెరికాలో అంటే ఎక్కడైనా కానీ ఇలా గ్రూప్గా వెళ్ళేటప్పుడు ఇటువంటి నియమాల్ని పాటిస్తూ ఉంటారనమాట. మా గ్రూపు ఇండియన్ మోటార్ సైకిల్ రైడర్స్ గ్రూప్ అనమాట, డాలస్ గ్రూప్ ఇది. ఇందులో ఒక 400 మంది ఉన్నారు. అప్పుడప్పుడు అంటే అందరూ 400 మంది ఒకే ప్రయాణంలో వెళ్ళలేరు కాబట్టి ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇలా మాకు ప్రతి ఆదివారం అంటే శనివారం కానీ ఆదివారం కానీ మంచి వాతావరణం ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ జనవరిలో మంచి వాతావరణం రావడం చాలా తక్కువ అన్నమాట. మేము టెక్సస్లో ఉంటాం కాబట్టి మాకు 50 డిగ్రీలు 55 డిగ్రీలు 40-45 పైన ఉన్నా కానీ పర్వాలేదు. కొంచెం క్లియర్ స్కై ఉండి వర్షం లేకుండా ఉన్నప్పుడు అందరం కలిసి ఓకే వెళ్ళిపోదామా అని చెప్పి ఒకరు గ్రూప్లో మీటప్ లాంటి గ్రూప్ వాడుతూ ఉంటాం. అందులో ఈరోజు ఇలా వెళ్దాము ఈ సమయంలో ఇక్కడ నుండి అన్నప్పుడు మేము కూడా సైన్ అప్ అయ్యి అందరం కలిసి అలా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు ఉదయం అలాగే 9:30కి బయలుదేరాం. చలికాలం కాబట్టి కొంచెం లేటుగా బయలుదేరుతాం. అదే ఎండాకాలం అయితే ఉదయం 6:30 నుంచి మొదలు పెట్టేస్తాం అన్నమాట ప్రయాణాలు. అందరం ఉదయం కోపెల్ దగ్గర కలిసి ఐన్స్టైన్ బేగల్స్ దగ్గర అనమాట ఒక బేగల్ ఒకటి తీసుకొని చిన్న కాఫీ తాగి 6 మంది బయలుదేరాము. ఒక అతనికి బైక్ తారిఫ్ బాయ్ అనమాట. తారిఫ్ బాయ్ బండి స్టార్ట్ అవడం మానేసింది. అప్పటి వరకు బాగానే ఉండింది, ఎందుకో నచ్చక మొదలవ్వలేదు. ఏదో గ్యాస్ ఉందో లేదో అన్నీ చూసాం చాలా వరకు. బ్యాటరీ కూడా బాగానే ఉండింది. సో ఇంకా అతను ఒక అరగంట సేపు ప్రయత్నించాక ఇక అది తర్వాత కూడా మళ్ళీ ప్రయాణంలో కూడా మనకి ఇబ్బంది రావచ్చు అని చెప్పి అతను డ్రాప్ అయిపోయాడు. మేము 5 మంది బయలుదేరాం అనమాట. ఊరు దాటి ఒక ఇలాగ 70 మైళ్ళు దాటాక మా
అంటే వీడియో రికార్డ్ చేయడం కూడా నేను మొదలుపెట్టాను. సిటీలో ట్రాఫిక్ అంతా మామూలుగానే ఉంటుంది, అదంతా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదు కాబట్టి ఇలాగ ఓపెన్ స్కై, మంచి రోడ్డు పక్కన చుట్టుపక్కల కొంచెం కొంచెం ప్రకృతి అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళాం అనమాట. మనం ఇప్పుడు డాలస్ నుంచి పశ్చిమ వైపు వెళ్తూ ఉన్నాం. ఫోర్ట్ వర్త్ కూడా దాటేసాం అనమాట. డాలస్, ఫోర్ట్ వర్త్ ఇవి రెండు జంట నగరాలు, మన హైదరాబాదు సికింద్రాబాద్ లాగా. ఫోర్ట్ వర్త్ తర్వాత బ్రిడ్జ్ పోర్ట్ ఇవన్నీ దాటాక రన్నవే బే, ఇందాక మనం అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. ఈరోజు పాసమ్ కింగ్డమ్ వరకు వెళ్దామని చెప్పి అనుకున్నాను అనమాట. ఈరోజు రేపు సోమవారం మార్టిన్ లూథర్ కింగ్ జన్మదినం అనమాట. అందుకోసం ఎలాగో సెలవు, సో ఆదివారం అంతా ఇలాగా రైడింగ్కి వాడుకుందాం అని చెప్పి మేము 5 మంది బయలుదేరాం. ఇలాగా సరదాగా మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కారులో వెళ్ళేటప్పుడు ఆ 4 చక్రాలు ఏమిటంటే మన శరీరాన్ని మోసుకు వెళ్తూ ఉంటాయి. కానీ ఈ 2 చక్రాల మీద ఇలాగా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆ చల్లగాలి పీలుస్తూ, చుట్టుపక్కల మంచి చెట్లు వచ్చాయనుకోండి, ఒక మంచి సువాసనలు పరిమళం కూడా మనకి వస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా ఆ ప్రకృతిలో మనం కలిసిపోతాం. అందుకే ఈ 2 చక్రాల మీద వెళ్ళేటప్పుడు అది మన ఆత్మను కూడా తీసుకువెళ్తుంది అని అంటారనమాట. మన శరీరాన్నే కాకుండా కొంచెం బలమైనటువంటి ప్రయోగం ఇది. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇలా మోటార్ సైకిల్ రైడింగ్ ఇదొక ధ్యానం అన్నమాట. ఒక పూజ చేస్తున్నట్టు, ఒక చెట్టుకి అంటు కడుతున్నట్టు, లేదంటే ఒక మంచి వంట చేస్తున్నట్టు, లేదంటే ఒక మంచి ప్రోగ్రాం రాస్తున్నట్టు, లేదంటే ఒక మంచి పాట పాడినట్టు, ఇలా ఎన్నో అనుభూతులు అన్నమాట. ఇవన్నీ మన చుట్టూ మన తిరుగుతూ ఉంటాయి, వాటిని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ఇక్కడ చూసారా, చాలా క్రమశిక్షణగా అందరం వెళ్తూ ఉన్నాం. మామూలుగా అయితే మన ముందు వెళ్ళే అతను స్లోగా ఉంటే అతన్ని మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం. కాకపోతే ఇక్కడ అందరికీ ఆ కెమిస్ట్రీ కూడా కుదిరిందనమాట. మామూలుగా అయితే అది కుదరడానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక 100 మైళ్ళు వచ్చేసాం కాబట్టి ఎవరు ముందు అతను ఎలా వెళ్తున్నాడు, అతను సడన్ బ్రేక్లు వేస్తున్నాడు, ఇవన్నీ చూసుకుంటూ మనకు కొంచెం అలవాటు అయిపోతుంది అనమాట. ఉదయం బయలుదేరినట్టే అలాగే వచ్చేసాం. నా ముందు ప్రదీప్, అతని ముందు బెనెట్, అతని ముందు వినయ్, నా వెనకాల సజ్జన్ అనమాట. మా రైడ్ ఇలాగా సాగుతూనే ఉంది. నేను వెళ్ళే వెహికల్ నాది బోనవెల్, మన బ్రిటిష్ వెహికల్ అన్నమాట. ఇది ఇంగ్లాండ్ దేశంకి చెందినటువంటి వెహికల్. ఇది మోటార్ సైకిల్. మన రాయల్ ఎన్ఫీల్డ్ లాగే ట్రయంఫ్ బోనవెల్ కూడా చాలా ఫేమస్ అన్నమాట ఇప్పటికి కూడా. ఇది ఎప్పుడో 1950 అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఎన్ని మోడల్స్ 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త మోడల్ వస్తూ ఉంటుంది. కాకపోతే దాని ఆకారం మాత్రం అలాగే ఉంది. ఆ టెక్నికల్ కొంచెం హార్స్ పవరు, సీసీలు ఇవన్నీ కొంచెం కొంచెం పెంచుకుంటూ వస్తున్నారు కాబట్టి. కానీ ఆ బండి చూస్తే అప్పట్లో ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట. కొంచెం రెట్రో వెహికల్ లాగా అనమాట. నేను మొన్న చలికాలం మొదలవక ముందు కొన్నాను. ఈ రోజుతో ఒక 700 మైళ్ళు దీని మీద ప్రయాణించాను అనమాట. కాకపోతే కొంచెం లాంగ్ రైడు ఈరోజే.
ఈరోజు మొత్తం 300 మైళ్ళు వెళ్ళాము. అది కాక హైవే మీద కొంచెం 70 మైళ్ళు, 80 మైళ్ళు, 90 మైళ్ళ వరకు వెళ్ళాం. ఇది రెట్రో టైపు ఉంటుంది. ఇది మోటార్ సైకిల్. ఇది నా ముందు అడ్వెంచర్ మోటార్ సైకిల్స్, ప్రదీప్ది అడ్వెంచర్ మోటార్ సైకిల్. దాని ముందు బెనెట్ సుజుకి వీస్టామ్ అదనమాట. అతనిది 1000 cc, ప్రదీప్ 900 cc. అతని ముందు వినయ్ హోండా ఆఫ్రికా ట్విన్ అనమాట. అది 1000 cc అనుకుంటా, లేకపోతే 1200 cc. నా వెనకాల సజ్జన్ కూడా సేమ్ బెనెట్ వెహికల్ లాగే సుజుకి వీస్టామ్. నాది 900 cc బానివెల్. దీన్ని ముద్దుగా బానీ అని పిలుచుకుంటారు. ఈ రోడ్డంతా మేము హైవే ఇవన్నీ దాటాక ఇక్కడ అంత సింగిల్ లేన్ అనమాట. మనకి ఆ పక్క లైన్లో ఆపోజిట్ ట్రాఫిక్ కూడా వస్తూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ పక్కన ఎల్లో లైన్ ఉంది కదా, ఎల్లో లైన్ అటుపక్క అంతా ఆపోజిట్ ట్రాఫిక్ వస్తూ ఉంటుంది అనమాట. రైడ్ అంతా చాలా సరదాగా సాగింది. మంచి వెదరు. ఉదయం 42, 45 అలాగా ఫారెన్ హీట్ ఉన్నా కానీ 9, 9:30 మేము బయలుదేరేసరికి 10 అయిపోయింది, ఉదయం 10. సో ఆ సమయానికి 50 డిగ్రీలు అలా వచ్చి కొంచెం ఎండ, సూర్యుడు కూడా బయటకు వచ్చాడు. కొంచెం వెచ్చగా ఉండి బాగుండింది. ఇలా చలికాలం ప్రయాణం చేయాలంటే 50 డిగ్రీలు ఉన్నా కానీ మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసేటప్పుడు మనం ఒక 10 డిగ్రీలు తగ్గించుకొని దానికి సరిపోయేటట్టు బట్టలు వేసుకోవాలన్నమాట. అంటే వాతావరణంలో చూపించినట్లు 52 డిగ్రీలు ఉందనుకోండి, మనం 42కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనం ఆ గాలి డైరెక్ట్గా మన బాడీకే తగులుతుంది కాబట్టి దానికి సరిపోయేటట్టు మనం వేసుకునేటటువంటి మోటార్ సైకిల్ జాకెట్, దాని లోపల కూడా కావాల్సినటువంటి లైనర్లు, ఇంకా బేస్ లేయర్స్, సో దానికి సరిపోయేటట్టు. ఒకవేళ వర్షం పడుతుందంటే జాకెట్ బయట ఒక రెయిన్ కవరు, ఇవన్నీ కూడా మనం ఆ వాతావరణానికి తగినట్టు బట్టలు వేసుకుంటే తల్లి బిడ్డ న్యాయం అలా ఉంటుందన్నమాట. అంటే సమయానికి తగు పాట పాడని అన్నట్టు ఆ ప్రకృతి నియమాలు మనం పాటించాలన్నమాట. సో ఈరోజు నేను ఒక బేస్ లేయర్ ఒకటి వేసుకున్నాను అనమాట. దాని మీద ఒక టీషర్టు, లైట్ డ్రై ఫిట్ టీషర్టు, దాని మీద ఒక మోటార్ సైకిల్ జాకెట్, లెదర్ జాకెట్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ చలికాలం లెదర్ బాగుంటుంది. మనం ఎండాకాలం ఎలాగో వేసుకోలేము. టెక్సస్ వెదర్కి ఆ లెదర్ వేసుకున్నా అంటే లోపల మనం ఉడికి తందూరి అయిపోద్ది అనమాట మన బాడీ కూడా. లెదర్ ప్యాంట్ వేసుకున్నాను. సో ఈ రెండు వేసుకున్నాను. లెదర్ ప్యాంటు బాగానే ఉంది, కాళ్ళకి పెద్ద చలి ఏం లేదు. కానీ లెదర్ జాకెట్ బేస్ లేయర్ ఉన్నా కానీ కొంచెం ఆ విండ్ తగులుతున్నప్పుడు కొంచెం చల్లగా ఉంది. గ్లౌజ్ మాత్రం వాటర్ ప్రూఫ్ గ్లౌజ్ వేసుకున్నాను. అవి అసలు గాలి లోపలికి వెళ్ళదు, వెచ్చగా ఉంది. కొంచెం చెమట కూడా లైట్గా పడుతూ ఉంటుంది. కాకపోతే గాలి తగలదు కాబట్టి కొంచెం లైట్గా అలాగా చెమట పట్టచ్చు. కానీ వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి చెమట పట్టడానికి ఆస్కారం ఉండదు. కొంచెం బాగుంటుంది అన్నమాట. అలాగా అందరూ ఇంచుమించు అలాగే వెళ్తారు. ఇక హెల్మెట్ కూడా దాంట్లో దానికి వైజరు, బాగా ఎండగా ఉంటే కొంచెం దానికి సన్ షేడ్ ఉండేటటువంటి వైజర్ వాడవచ్చు. ఎండ లేకుండా ఉండి మామూలు వెదర్ ఉంది, మళ్ళీ సాయంత్రం లేట్ అయిపోయినప్పుడు ఆ సన్ షేడ్ ఉన్న వైజర్తో ప్రయాణించలేం కాబట్టి మామూలు రెగ్యులర్ క్లియర్
స్క్రీన్ ఉన్నటువంటి వైజర్ వాడతాం. సో ఇక్కడ మేము బయలుదేరినా కానీ చాలాసేపు అయినా కానీ ఇప్పటికీ ఆ, అందరం అదే స్పీడ్లో వెళ్తూ ఉన్నాం. స్పీడ్ కూడా ఇక్కడ 65-70 అలాగా 70 మైల్స్ పర్ అవర్ అలా ఉన్నాయి. నార్మల్ యావరేజ్ స్పీడ్ అనమాట. ఒక మధ్యలో ఊరు వచ్చినప్పుడు కొంచెం 55, 45, 30 అలా తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ ఊరు దాటగానే మళ్ళీ పెరుగుతూ ఉందన్నమాట. పెరుగుతూ ఉంటుంది. ఇలా ఉంటాయి. పాసమ్ కింగ్డమ్ మామూలుగా మేము ప్రతిసారి ఫాల్లో ఒకసారి మళ్ళీ స్ప్రింగ్లో ఒకసారి వస్తూ ఉంటాం. మంచి వెదర్ ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మనకి ఒక 150 మైళ్ళు అలా పడుతుంది. ఇంకా రావడానికి ఒక 150 మైళ్ళు. సో 300 మైళ్ళు మనం ప్రయాణించడానికి సరిపోయే సమయం మనకున్నప్పుడు ఇలా వచ్చేస్తూ ఉంటాం. ఫాల్ కలర్స్ అప్పుడు ఈ రోడ్డు చాలా బాగుంటుంది. రోడ్డు ఇక్కడైతే కొంచెం డ్రైగా ఉంది, కానీ మనం కొంచెం ముందుకెళ్ళి పాసమ్ కింగ్డమ్ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం కొండలు ఉండి ఇది డాలసేనా అంటే డాలస్ చుట్టుపక్కల ఊరేనా టెక్ససేనా అని అనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఫాల్కు ఎప్పుడు ప్రతిసారి వస్తూ ఉంటాం. అలాగే స్ప్రింగ్లో కూడా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఆ చెట్లు, ఆ వాతావరణం, మనం ఆ రియల్ టెక్సస్ వైడ్ రోడ్స్ అలా బాగుంటుంది అనమాట. మంచి ప్రకృతి అవి బాగుంటుంది. సో పాసమ్ కింగ్డమ్ మేము ఇంతకుముందు మొదటిసారి 2015లో వచ్చాం. ఇక్కడ ఆ పాసమ్ కింగ్డమ్లో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో క్యాంపింగ్ చేద్దామని చెప్పి క్యాంపింగ్ కోసం వచ్చాం అనమాట. అక్కడే ఒక చిన్న లేక్ కూడా ఉంటుంది. క్యాంపింగ్ ఒక వన్ డే ఉన్నట్టున్నాం. పాసమ్ కింగ్డమ్ దగ్గర రైడ్ కూడా బాగుంటుంది. అక్కడ ట్విస్టీస్ ఉంటాయి అన్నమాట. మామూలుగా మోటార్ సైకిల్ రైడర్స్ అందరికి కూడా ట్విస్టీస్ అంటే చాలా ఇష్టం. అంటే మలుపులు అన్నమాట. రోడ్డు మీద సడన్ అంటే ఒక ఎస్ కర్వ్, లేకపోతే ఒక ఎడమ వైపు లేకపోతే కుడివైపు 25 మైల్స్ పర్ అవర్ స్పీడ్లో, లేకపోతే 15 మైల్స్ పర్ అవర్ స్పీడ్లో, హెయిర్ పిన్ బెండ్స్, లేకపోతే స్వీపింగ్ కర్వ్స్, ఇలాగా రకరకాల మలుపులు ఉంటాయి. అవన్నీ కూడా మనకి కంఫర్టబుల్ ఉన్నటువంటి స్పీడ్లో వెళ్తూ ఉంటే అదొక ఆనందం. అది కొంచెం ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి చాలాసార్లు. ఆ కర్వ్లో వెళ్ళేటప్పుడు వాటిని సరిగ్గా మనం అంచనా వేసుకుని వెళ్ళాలన్నమాట. ఆ కర్వ్ని మనం వెళ్ళేటప్పుడు దాన్ని నెగోషియేట్ చేయాలి. దాన్ని ఒక బేరాలు ఆడతాం మనం. ఎలాగంటే కర్వ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం ఎదురుగా రోడ్డు ఉంది, మనకి చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఆ విజిబిలిటీ చాలా వరకు ఉంది. సో మనకి నేరుగా వెళ్ళాలి తెలుసు. ఈ కర్వ్లో ఉన్నప్పుడు మనం టర్న్ తీసుకొని తర్వాత ఆ మలుపు తర్వాత ఏమవుతుందో మనకి కొంచెం కాసేపు బ్లైండ్ అయిపోతాం అన్నమాట మనం. అందుకని చెప్పి మనం కర్వ్లో ఉన్నప్పుడు ఎడమ వైపు నుంచి ఎంటర్ అవుతాం. ఇది ఒక పద్మవ్యూహం లాగా అనమాట. ఎడమ వైపు నుంచి ఎంటర్ అయ్యి మనకప్పుడు మనం ఎక్కువ దూరం చూడగలం. సో ఎడమ వైపు నుంచి ఎంటర్ అయ్యి తర్వాత ఒకసారి మనం రోడ్డు చూడనప్పుడు మళ్ళీ మామూలుగా రోడ్డు మధ్యకి కానీ రోడ్డు కుడివైపుకి కానీ వచ్చేస్తూ ఉంటాం అనమాట. అలాగా కర్వ్లో మోటార్ సైకిల్ రైడర్స్కి అందరికీ ఇవి బాగా కొట్టిన పిండి అనమాట. అంటే ఆ మలుపు వచ్చినప్పుడు మనం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ టర్న్ చేయాలి, ఎక్కడ ఏ గేర్ వేసుకోవాలి, ఎక్కడ ఎంత స్పీడ్లో ఉండాలి, కొన్నిసార్లు స్పీడు అంటే బ్రేకులు మోస్ట్లీ వెయ్యం. ఆ కర్వ్ దగ్గర వచ్చినప్పుడు దానికి సరిపోయే గేర్లో కూడా ఉండాలన్నమాట. అలా ఉంటూ ఉంటాం మోస్ట్లీ. సో అది బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది. ప్రతిసారి అలా వెళ్ళేదంతా కూడా సరదాగా కూడా ఉంటాయి అన్నమాట. అందులో ఏమాత్రం తేడా జరిగినా కానీ ఆ కర్వ్ మీద నుంచి మనం పక్కకు వచ్చేస్తాం. ఇద్దరు మనం
పక్క లైన్లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే షోల్డర్ నుంచి పక్కకి రావడం కానీ. అంటే పక్క లైన్కి వెళ్ళిపోయినప్పుడు ఆపోజిట్ ట్రాఫిక్ని మనం హిట్ చేయొచ్చు, అదొక అవకాశం ఉంటుంది. ఇంకోసారి షోల్డర్ పక్కకు వచ్చారనుకోండి, అటుపక్క రోడ్డు ఉండకపోవచ్చు. సో ఇవన్నీ అందుకని చెప్పి మనం మన పరిధిలోనే మనం ఉండాలన్నమాట. ఇక్కడ చూసారా, మంచి రోడ్డు కూడా కొంచెం మలుపులు తిరుగుతున్నట్టుంది. సో ఇలాగా సరదాగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎన్ని గంటలు ఇలా వెళ్తూ ఉన్నా కానీ బోర్ కొట్టదనమాట. ఆ వెహికల్ కూడా ఆ, దాని సామర్థ్యం ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం థ్రాటల్ ఇచ్చినప్పుడు వెహికల్ కరెక్ట్గా రెస్పాండ్ అవుతుందా, దానికి మరీ దాన్ని ఇబ్బంది పెట్టకూడదు, దాని కంఫర్టబుల్ స్పీడ్లో ఉన్నట్టు దానితో మనం ప్రయాణించాలన్నమాట. అలాగని చెప్పి దాన్ని స్లోగా కూడా మనం పరిగెత్తనివ్వకూడదు. దానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి దానికి కావాల్సినటువంటి థ్రాటల్ ఇస్తూ దాన్ని మన ఇద్దరం మనం అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి అవతార్ సినిమాలో కూడా చెప్తూ ఉంటారు, ఒకసారి హీరో మొదటిసారి ఆ డ్రాగన్ మీద వెళ్ళేటప్పుడు హీరోయిన్ చెప్తుంది, ఆ, ఇది మామూలు అంటే ప్రయాణం కాదు ఇది, దాంతో ఇద్దరు అర్థం చేసుకోవాలి, దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రేమించాలి, ఇలాగా చాలా ఉంటాయి. మోటార్ సైకిల్ కూడా సేమ్ ఇంచుమించు అంతే. మోటార్ సైకిల్ అనే కాదు, కారు ఇవన్నీ కూడా అలాగే అన్నమాట. ఇలా గ్రూప్లో వెళ్ళేటప్పుడు ఇంకొక ఆ, జాగ్రత్త ఏమిటంటే, మనం ముందు వెళ్ళే వాళ్ళకి మరి ఎక్కువ దూరం ఉండకూడదు, తక్కువ దూరంలో ఉండకూడదు. కావాల్సినంత దూరంలో ఉన్నామనుకోండి, వాళ్ళు బ్రేక్ వేసినప్పుడు మనం కూడా సరిగ్గా ఉండడం. ఇంకొంచెం ఇలాంటి టర్నింగ్లు కర్వులు అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు స్లోగా వెళ్ళొచ్చు, మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం వాళ్ళకు కూడా కొంత గ్యాప్ ఇచ్చేసి మన పాటికి మనం వాళ్ళని అంటే కనిపిస్తూ ఉంటారు, మనం వెనకాల క్యారీ అవుతున్నప్పుడు మనం కూడా ఆ ఓపెన్ రోడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మొత్తానికి ఈరోజు వాతావరణం చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం గాలులు ఎక్కువగా ఉన్నాయి. సో నా బైక్కి విండ్షీల్డ్ లేదనమాట. విండ్షీల్డ్ ఉన్నప్పుడు అది మనల్ని ఆ గాలి మన మన శరీరాన్ని తాకకుండా ఇది విండ్షీల్డ్ ఆపుతుంది. నా బైక్కి విండ్షీల్డ్ లేదు. సో అది ఒక రకంగా సరదాగానే ఉంటుంది. ఆ గాలి మనల్ని తాకుతూ ఉండి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు అదొక అదొక ఆనందం. సో మనం ఆ గాలిని కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్తూ ఉండడం కూడా అదొక ఇట్స్ ఏ ఛాలెంజ్ అనమాట. సరదాగా ఉంటుంది. ఆ విండ్షీల్డ్ ఉన్నప్పుడు మనకి ఇవేమి తెలియదు, ఇంకొంచెం సుఖంగా ప్రయాణించవచ్చు. అది కొంచెం రిలాక్స్డ్ రైడింగ్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్లో అంటే టూరింగ్ వెళ్ళేటప్పుడు అంటే ఒక రోజుకి ఒక 300 మైళ్ళు 400 మైళ్ళు అలా ప్రయాణించే వాళ్ళు, క్రాస్ కంట్రీ ఇలాంటివి చేసేవాళ్ళు, వీళ్ళందరికీ విండ్షీల్డ్ కంపల్సరీ. ఎందుకంటే విండ్షీల్డ్ లేకుండా మనం గంట 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేయొచ్చు. విండ్షీల్డ్ ఉంటే మనం రోజంతా ప్రయాణం చేసినా కానీ ఆ బడలిక పెద్దగా తెలియదు మనకి. కాబట్టి మనం ఒక 2 గంటలు ప్రయాణం చేసేటప్పుడు విండ్షీల్డ్ అవసరం లేదు. రోజంతా ప్రయాణం చేస్తున్నాం, తర్వాత నెక్స్ట్ డే కూడా చేయాలి, ఈ బైక్ టూరింగ్కే వాడతాం అనుకున్నప్పుడు కంపల్సరీ విండ్షీల్డ్ వాడుకోవడం మంచిదన్నమాట. ఈరోజు ఉదయం ఈ ప్రయాణం మొదలయ్యేటప్పుడు నాకు సరదాగా ఒక ఆలోచన వచ్చింది. ఈ మోటార్ సైకిల్ ప్రయాణంలో ఏమిటంటే, మనం రోడ్డు మీద వెళ్ళగానే మొత్తం మన ఆలోచనలన్నీ కూడా ఆ తలుపులు తెరుచుకుంటాయి అన్నమాట. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి.
రోడ్డుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా వెనకాల ఆ, ఆలోచనలు కూడా ఏవేవో వస్తూ ఉంటాయి. వాటిల్లో మనం లీనమవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చాలామంది మ్యూజిక్ వింటూ ఉంటారు, మంచి పాటలు, సంగీతం వింటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి కమ్యూనికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. వాకి సేన అని చెప్పి కొన్ని పరికరాలు ఉన్నాయి. సో ఇవన్నీ మన ఫోన్ ఇవన్నీ కూడా ఒక 5-6 మంది కలిసి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇలా ఒక 2-3 నాకు మాట్లాడుకోవాలని ఉంటుంది కానీ ఈ ప్రయాణంకి ఇలా వెళ్ళేటప్పుడు మనం వేరే ఆలోచించుకుంటూ కొంచెం మనం కొంత స్పేస్ తీసుకుని మన మన చాప్టర్లో మనం ఉండడం బాగుంటుందని అనిపిస్తుంది నాకు. సో అలాగ మనం వెళ్ళేటప్పుడు నాకు సరదాగా వచ్చినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే ఆ, ఇలాగా ఆ, ఈ బానువెల్లో వెళ్తున్నాం కదా, ఈ బానువెల్కి బాణీ అని అంటూ ఉంటారు. ఇంతకుముందు ఈ ఇలాగ ఒకసారి నేను ఈ బాణీ గురించి నేను ఫేస్బుక్లో పెట్టినప్పుడు దీనికి బాణీ కపూర్ అని కూడా ఒక స్నేహితుడు అన్నాడు అనమాట. బాణీ బాణీ కాకుండా బోనీ కపూర్ అన్నట్టు అన్నాడు అనమాట. సో బోనీ కపూర్ అన్నట్టు అనిపించినప్పుడు మరి ఇంకోటి ఏమిటంటే శ్రీదేవి, బోనీ కపూర్ వీళ్ళిద్దరూ జంట అని మనకు తెలిసిందే. సో బోనీ కపూరు దాని మీద శ్రీ అంటే నేను. నన్ను అందరూ శ్రీ అంటారు, కానీ ఒకరు మాత్రం నన్ను శ్రీదేవి అంటారు. అదేమిటో ఒక చిన్న కథ నేను చెప్తాను. మేము 2016లో అనుకుంటా యూరప్ వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ డాలస్ నుంచే వెళ్ళాం, ఒక 10-12 మంది అలాగా. కొంతమంది ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు, వాళ్ళ భార్యని. అలాగా అందరం పరిచయం చేసుకున్నప్పుడు నన్ను మా ఫ్రెండ్ అతని భార్యకి పరిచయం చేస్తే ఇతని పేరు శ్రీ అని చెప్పాడనమాట. ఆమె బంగ్లాదేశీ. సో ఆమెకి శ్రీ అన్న పదం శ్రీనివాస్ ఇవన్నీ ఏమిటంటే కొత్తగా అనిపించింది. అంటే అంత పరిచయం లేనటువంటి పేరు అనమాట ఆమెకి. సో ఆమె ఏమనింది, నాకు శ్రీ అంటే గుర్తుండదు, కాకపోతే నాకు తెలిసిన పేరు ఏమిటంటే శ్రీదేవి, నాకు బాగా తెలిసిన పేరు, నిన్ను శ్రీదేవి అనే పిలుస్తాను అని చెప్పి నన్ను అప్పటి నుంచి ఇప్పుడు కూడా శ్రీదేవి అనే పిలుస్తూ ఉంటుంది. సో అది నాకు గుర్తొచ్చి శ్రీదేవి అండ్ బాడీ, సో ఈరోజు ఇలా మళ్ళీ కలిశారు అన్నట్టు సరదాగా ఆలోచన వచ్చి ఒక నవ్వుకున్నాను అనమాట కాసేపు. ఇక్కడ చూసారా, మనం మాటల్లో పడిపోయాక మన ముందు బైకులు వెళ్ళిపోయాయి. మధ్యలో నాకు ఇదొక కారు అడ్డం వచ్చిందనమాట. సో మళ్ళీ వీటిల్ని దాటుకుంటూ ఇలా మామూలుగా ఇలా కాన్వాయ్ లాగా వెళ్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళు మధ్యలో అడ్డం రారు, కాకపోతే వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఈ రోడ్డు మనదే కాదు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళాలి. సో మనం మన స్నేహితులని మిస్ అవ్వకుండా మళ్ళీ మనకి వీలైనంత త్వరలో వాళ్ళని చేరుకుంటూ ఉంటాం. లేదంటే వాళ్ళు వెనకాల మనల్ని మిస్ అయిపోయామని అనుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాగే న్యూయార్క్లో ఒక పెద్ద గ్రూప్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక రేంజ్ రోవర్ అడ్డం వచ్చి వాళ్ళతో పెద్ద గొడవ జరిగింది. సో అలాగ మామూలుగా అయితే ఎవరు ఎక్కువ మంది వెళ్ళరు అలాగా, కాకపోతే ట్రాఫిక్ అన్నప్పుడు ఏదైనా జరగచ్చు, మధ్యలో వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు
అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వేరే లైన్కి వెళ్ళిపోయి మళ్ళీ మనకు కూడా ఈల్డ్ ఇస్తూ ఉంటారు అనమాట. చాలా వరకు అటువంటి డిఫెన్సివ్ డ్రైవింగ్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి కొంచెం ఊరు వచ్చినట్టుంది, అందుకే కొంచెం స్పీడ్ కూడా తగ్గించాం. ఏదో చిన్న పల్లెటూరు. ఈ హైవే అంతా ఈ మా ప్రయాణం అంతా కూడా మొత్తం వెస్ట్ వైపు వెళ్తూ ఉండడం. 114 వెస్ట్ అనమాట. పెట్రోల్ బంకులు, చిన్న ట్రక్కులు, ఇలా ఊరొచ్చినప్పుడు అంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. సరదాగా అనిపిస్తుంది. ఏదో ఊరు ఉంటుంది, ఇంతకుముందు మధ్య అంటే దారిలో ఒక రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఆ ఊరిలో ఉన్నటువంటి బిల్డింగ్లు, లేకపోతే అక్కడ ఉన్నట్టు కార్లు, కొన్ని పాత కార్లు, కొత్త కార్లు, అలా సరదాగా అంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ మన ప్రయాణాన్ని మనం సాగిస్తూ ఉంటాం అన్నమాట. ముందు వెళ్ళే లీడర్ ఏమిటంటే అతను మోటార్ సైకిల్ స్టీరింగ్ దగ్గర ఒక ఫోన్ కానీ జీపీఎస్ కానీ పెట్టుకొని అందులో మ్యాప్స్ చూసుకుంటూ ఉంటాడనమాట. మనం సరిగ్గా ప్రయాణిస్తున్నామా లేదా, సో అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. వెనకాల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మోటార్ సైకిల్ మీద కూడా మ్యాప్లు పెట్టుకొని వెళ్తూ ఉంటాం. మధ్యలో ఉన్న వాళ్ళు మ్యాప్ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు లీడరు మేబీ ఒకసారి ఎడం వైపు టర్న్ తీసుకోవడం మర్చిపోయాడు అనుకోండి, కుడివైపు తీసుకున్నాడంటే మనం వెళ్ళి చెప్పచ్చు, మనం అతనికి సరి చేయొచ్చు. అటువంటి వాటి కోసం మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మ్యాప్ చూసుకుంటూ ఉంటారు. అలాగే స్వీపరు వెనకాల ఉన్నతను కూడా చూసుకుంటూ ఉంటాడు. ఈ స్వీపరు మెయిన్ కర్తవ్యం ఏమిటంటే ముందు ఉన్న వాళ్ళు వెళ్తూ ఉన్నారు, సరిగ్గా ఉన్నారా, మధ్యలో మనకి సిగ్నల్ వచ్చేసి వేరే వాళ్ళు ఆగిపోయారనుకోండి, అప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళని చేరుకునేంత వరకు స్వీపర్ కూడా చూస్తూ ఉంటాడు అనమాట. మధ్యలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాగే ముందున్న లీడర్ కూడా ఫోన్ చేసి చెప్పడం, కమ్యూనికేటర్లో కానీ చెప్పడం. సో ఇవన్నీ కూడా స్వీపర్ చేస్తూ ఉంటాడు. లీడర్ ఏమిటంటే అతను ముందుకు వెళ్తూ మనం సరైన దిశలో వెళ్తున్నాం అని చెప్పి ఆ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళడం, ఆ డైరెక్షన్ అవన్నీ చూసుకోవడం అతని బాధ్యత అనమాట. ఈ స్వీపర్ మాత్రం మనం అందరం కరెక్ట్గా వస్తున్నామా, ఎవరైనా మిస్ అయ్యారా, మిస్ అయిన వాళ్ళు తీసుకెళ్ళడం, ఇవన్నీ ఇతని బాధ్యత. సో ఇలాగ ఊర్లోకి వెళ్ళినప్పుడు మా స్పీడ్ కూడా ఎక్కువ ఉండదు. హైవే స్పీడ్ నుంచి తగ్గి 65 నుంచి తగ్గి 35, 45 అలా ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడ మనకి 2 లైన్లు ఉన్నాయి. సో కుడివైపు స్లోగా వెళ్ళే ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది, ఎడమవైపు ఓవర్టేక్ చేసేటప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాగ చిన్న చిన్న రోడ్లు కూడా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు. ఆ బిల్డింగ్లు, పాత బిల్డింగ్లు అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉండడం సరదాగా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇలాగా ఆ స్టాగింగ్ చేసాం కాబట్టి ఒకరికి వెనకాల కాకుండా ఒకరికి ప్యారలల్గా ఆగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ వినయ్కి పక్కన బెనెట్ వచ్చాడు, వినయ్కి వెనకాల మళ్ళీ ప్రదీప్, బెనెట్ వెనకాల నేను. సో అలాగా వెళ్తూ ఉన్నప్పుడు మనకి అందరం ఎవరికి వెనకాల గుద్దుకోవడం అనేది ఉండదు. సో ఇది గ్రూప్గా వెళ్ళే వాళ్ళందరికీ బాగా అలవాటు అయిపోతుంది. కొంతమందికి ఇలా గ్రూప్లో రావడం ఇష్టం ఉండదు, వాళ్ళకి తగినట్టు స్వేచ్ఛగా ఫ్రీ బర్డ్ లాగా వెళ్ళిపోదాం అన్నట్టు వాళ్ళు యూజువల్గా అలా వెళ్ళిపోతూ ఉంటారు.
బట్ నాకైతే గ్రూప్లో వెళ్ళడం సరదాగా అనిపిస్తుంది. వాళ్ళతో కూడా మనం పంచుకోవడం, ఆ అనుభవాలను కూడా మళ్ళీ పంచుకుంటూ ఉండడం, ఆ క్రమశిక్షణ అవన్నీ కూడా బాగా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఎడమవైపు తిరిగాము ఆ ఊరి దగ్గర, తిరిగి మళ్ళీ వెళ్తూ ఉన్నాం అనమాట. మధ్యలో మేము మొదట్లో బయలుదేరేటప్పుడు మేము మాకు మళ్ళీ తాహిర్ బాయ్ కాల్ చేశాడనమాట. మేము ఉదయం బయలుదేరినప్పుడు తాహిర్ బాయ్ వెహికల్ స్టార్ట్ అవ్వలేదని చెప్పాను కదా. ఆ రోజు మమ్మల్ని మమ్మల్ని సాగనంపడానికి వచ్చిన వేణు, డీకే, మళ్ళీ నిశాంత్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు తాహిర్ బాయ్ వెహికల్ని టో చేద్దామని చెప్పి వేణు ట్రైలర్ తీసుకొచ్చి ఆ బండి టో చేద్దామని చెప్పి ట్రైలర్ లెక్కించగానే బండి స్టార్ట్ అయింది, మొదలైందంట. సో ఇలా సరదాగా జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు రాకుండా ఒక అరగంట గంట తర్వాత బండి స్టార్ట్ అయింది. అది ఏమిటో తమాషగా జరుగుతూ ఉంటాయి అలాగా. సో వాళ్ళు ఎలాగో ప్రయాణం, వాళ్ళు మోటార్ సైకిల్లో ఇంకా క్యాచప్ చేయడం ఎందుకని చెప్పి డి ధావళ్ళు తాయారు వీళ్ళిద్దరూ కారులో వస్తున్నారని మాకు ఇందాక చెప్పారు. సో వాళ్ళతో వినయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అప్పుడప్పుడు ఎంత దూరంలో ఉన్నారు, మా మ్యాప్ కూడా షేర్ చేశాడు. సో వాళ్ళు కూడా మమ్మల్ని ఇంకొక గంట అరగంటలో మమ్మల్ని క్యాచ్ చేద్దామని చెప్పి వాళ్ళు మా వెనకాల వస్తూ ఉన్నారనమాట. సో ఇదేదో రెసిడెన్షియల్ ఏరియా వైపు వెళ్తూ ఉంది. మళ్ళీ పక్కన చెట్ చిన్న చిన్న ఇల్లులు, చలికాలం కదా చూసారా, ఇంకా ఆకులన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి. కొన్ని చెట్లకు మాత్రం ఆకులు ఉంటాయి. ఇవన్నీ వింటర్లో కూడా బతికేటటువంటి చెట్లు అనమాట, వాటికి పర్వాలేదు. మళ్ళీ రోడ్డు సింగిల్ లైన్ అయింది. ఆకాశం ఆ మేఘాలు అంటే తెల్లగా ఉన్నాయి, కానీ ఇటుపక్క నీలంగా చాలా బాగుంది. మా అందరికీ సింక్ కూడా బాగా కుదిరింది, కెమిస్ట్రీ కూడా. సో ముందు ప్రదీప్ అలాగే ఉన్నాడు, అతని వెనకాల నేను ఉన్నాను, అతని ముందు బెన్నెట్ ఉన్నాడు. సో మామూలుగా అయితే అప్పుడప్పుడు ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకోవడం కూడా ఉంటుంది, అంటే ఒకవేళ ఇతను స్లోగా వెళ్తున్నాడని మనకు అనిపించినప్పుడు. కాకపోతే మేమందరం కంఫర్టబుల్గానే ఉన్నాం, ఎందుకంటే అతను సరిగ్గానే వెళ్తున్నాడు, అతని వెనకాల నేను కూడా వెళ్ళొచ్చు, నేను కూడా కంఫర్టబుల్గా ఉండొచ్చు, ఫాలో అవ్వచ్చు అనేసి వెళ్తూ ఉన్నాం. ఈ ఫోర్ట్ వర్త్ వెస్ట్ వైపు కొన్ని కోట్ల మంచి పెద్ద పెద్ద ర్యాంచులు కూడా ఉంటాయి అన్నమాట, ఫామ్ హౌస్ లాగా. అక్కడ ఆవులు అవన్నీ కూడా మనం చూస్తూ ఉండొచ్చు, పక్కన పొలాల్లో గడ్డి మేస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే సరదాగా ఉంటుంది. ఊరు దాటేసాం, చూస్తున్నారు కదా, మళ్ళీ పొలాలు, చెట్లు మొదలైనట్టున్నాయి. ఇంకా ఒక గంట పైన ప్రయాణం ఉంది. మనం కబుర్ల మధ్య కొంచెం చిన్న బ్రేక్ కూడా తీసుకుందాం. అలాగ మీరు రోడ్డు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ లోపల నేను మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను. మధ్యలో ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి కబుర్లు పంచుకుంటాను. మ్యూజిక్ ఎక్కువసేపు చూసినా కానీ బోర్ కొట్టచ్చు. సో నేను మళ్ళీ నా కామెంటరీ మొదలుపెట్టాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు మొదట్లో చెప్పుకున్నట్టు ఈ మోటార్ సైకిల్ రైడింగ్ అంతా ఇదొక
పర్పెచువల్ మోషన్ అన్నమాట. అంటే కంటిన్యూస్ మోషన్ వెళ్తూ ఉంటాం. ఒక అంటే ఆ మండే మంట కానీ, పారే నీళ్ళు కానీ, ఇవన్నీ అలా గలగలా పారుతూ ఉంటాయి. ఆ మండే మంట కూడా అది కంటిన్యూస్గా మండుతూనే ఉంటుంది. వీటన్నిటినీ అదే పర్పెచువల్ మోషన్ అని చెప్పి ఒక మంచి పాట ఉంటుంది. డెట్రాయిట్లో నాకు వైలిన్ నేర్పించేటప్పుడు ఈ పర్పెచువల్ మోషన్ అని చెప్పి ఒక పాట ఉండేదన్నమాట వైలిన్లో. అదేంటంటే అదే రాగం కంటిన్యూస్గా ప్లే ప్లే అవుతుందన్నమాట. బాగుంటుంది అది. సో నాకు ఇలాగా ఈ రైడింగ్ చేసేటప్పుడు కూడా ఆ పాటే గుర్తొస్తూ ఉంటుంది. మా తైవానీ మిత్రుడు ఈషి, అతను మంచి వైలిన్ ప్లేయర్ అనమాట మిషిగన్లో. వాళ్ళ అబ్బాయి కూడా అప్పట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అతను కూడా మంచి ప్లేయర్. ఈషి చాలామందికి తెలుసు డెట్రాయిట్లో. సో ఇక అలా మా మెడిటేషన్, ఆ ధ్యానం కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. మేము ఇంతకుముందు మనం ఓ ఇక్కడ చూసారా, సజ్జన్ ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళాడు. అది ఎందుకు వెళ్ళాడో మీకు మరి కాసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే సజ్జన్, అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మా ప్రయాణాలన్నీ వీడియోలు చేస్తూ ఉంటాడు అనమాట. సో అతను మ్యాప్ చూస్తూ ఉంటాడు. సో మా రైడు ఇంట్రెస్టింగ్గా మొదలవబోతుంది అని తెలిసింది అతనికి. తెలిసి మమ్మల్ని అందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు అతను రికార్డ్ చేసేటప్పుడు అతని ముందు నేనున్నాను. వేరే వెహికల్ లేకుండా ఉంటే అతను కంఫర్టబుల్ స్పీడ్లో వెళ్ళగలడు. అలాగే ముందు వెహికల్ కూడా లేకుండా రోడ్డు ఉంటే ఆ వీడియో కూడా చూడడానికి కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడు నా వీడియోలో కూడా ఆ బైక్ కొంచెం చాలా దూరంలోనే ఉంది. సో అది మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. సో అదనమాట. సో మీకు రైడు ఇంట్రెస్టింగ్ రైడ్ మొదలవబోతుంది అనమాట కాసేపు అయ్యాక. మా స్పీడ్ కూడా పెరుగుతూ ఉంది. మధ్యలో వీళ్ళందరూ కొంచెం పెద్ద బైక్సే కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయారు. నేను కూడా ఆల్మోస్ట్ క్యాచప్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఈ మోటార్ సైకిల్స్ మామూలుగా మనం మోటార్ సైకిల్లో అన్న ట్యాంక్ను బట్టి మనకి ఎంత దూరం వరకు ప్రయాణించవచ్చో అంత దూరం మామూలుగా వెళ్తూ ఉంటాం. కానీ ఆ ట్యాంకులో ఉంటే 5 గ్యాలన్లు ఉందనుకోండి, ఒక్కో గ్యాలన్కి 40 మైళ్ళు ప్రయాణించగలం అని యావరేజ్గా తీసుకుంటే. అలాగని చెప్పి ఆ 200 మైళ్ళు మనం కంటిన్యూస్గా ప్రయాణం చెయ్యం. మధ్యలో ఒక 60-70 మైళ్ళు కానీ 100 మైళ్ళు కానీ చేరుకోగానే ఆగుతాం. కాసేపు ఆగి కాసేపు బ్రేక్ తీసుకొని బాత్రూమ్ బ్రేకు, వాటర్ బ్రేకు అవన్నీ తీసుకుని వెళ్తాం. అక్కడ చూసారా, మా ముందు ఒక పికప్ ట్రక్ ఉంది. అతను రైట్ తీసుకుంటున్నాడు. కాకపోతే రోడ్డు మీద ఆ స్పీడ్లో అతను వెళ్ళాడు కాబట్టి మేము కూడా కొంచెం రైట్ లైన్లో ఎల్లో లైన్కి పక్కన వచ్చి మళ్ళీ తను ఓవర్టేక్ చేసి వెళ్ళాం అనమాట. అతని ఊరు వచ్చేసింది, అతని ఫామ్ హౌస్ వచ్చేసింది, అతని ర్యాంచ్ వచ్చేసింది. సో అలాగా మన 200 మైళ్ళు మనం వెళ్ళాం, మధ్యలో ఆగుతాం. ఒక 60 మైళ్ళు 70 మైళ్ళు
ఆగి 60-70 మైళ్ళకి ఆగి కాసేపు బైక్ మీద నుంచి కొంచెం దిగామంటే మనకు కూడా బాడీలో సర్క్యులేషన్ అవన్నీ బాగానే ఉంటుంది. లేదంటే తిమ్మిరి పట్టచ్చు, ఏమైనా అవ్వచ్చు. కొంచెం కాళ్ళు చేతులు విదిల్చుకొని నీళ్ళు కూడా తాగితే బాగుంటుంది అనమాట. ఈ నీళ్ళు తాగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బైకింగ్లో, మోటార్ సైకిల్లో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనం హైడ్రేషన్ ఉన్నప్పుడే మన సరిగ్గా బాడీకి సరిపోయేటటువంటి నీళ్ళు తాగినప్పుడే మన బుర్ర కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఒక అలజడి మొదలవుతుంది, మన ఆలోచన సరళి కూడా మారుతుంది, కొంచెం ఆందోళన పెరుగుతుంది, ఉద్రేకం కూడా పెరగవచ్చు. సో ఆ సమయంలో మనం సరైన పద్ధతిలో వెళ్ళకపోవచ్చు. సో అందుకని చెప్పి మధ్యలో ఆగినప్పుడంతా నీళ్లు తాగుతూ ఉంటాం. నీళ్లు తాగమని అందరికీ గుర్తు కూడా చేస్తూ ఉంటాం. సో నా మోటార్ సైకిల్ వెనకాల లగేజ్ ర్యాక్ మీద ఒక చిన్న బ్యాగ్ పెట్టాను నేను. దాంట్లో కావాల్సిన కొన్ని పనిముట్లు, అంటే యూజువల్గా అవసరమైనటువంటివి, ఒక మధ్యలో బైక్ ఏమన్నా ఇబ్బంది అయితే రిపేర్ చేసుకోవడానికి కావలసిన సామాగ్రి, చిన్న పనిముట్లు అనమాట. కొన్ని స్క్రూ డ్రైవర్లు, చిన్న స్పానర్లు అలాంటివి. తర్వాత అవసరమైతే గాలి కొట్టుకోవడానికి చిన్న ఎయిర్ కంప్రెసర్ అదొకటి పెట్టుకుంటాం, చిన్నది, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని తాళ్ళు, ఒకవేళ లగేజ్ కట్టుకోవడానికి కానీ, లేదంటే జాకెట్ కానీ, మేబీ వేరే ఏమైనా షాపింగ్ చేసినప్పుడు అవి కూడా పెట్టుకోవడానికి అవి ఉంటే ఇంకో మళ్ళీ తగిలించుకొని గట్టిగా పడిపోకుండా తగిలించుకోవడానికి అటువంటి కొన్ని బంజీ కార్డ్స్. ఇంకా వాటర్ బాటిళ్ళు, 1-2 వాటర్ బాటిళ్ళు, లేదంటే ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా పేర్ గ్లౌజ్ కూడా, ఒకవేళ వీటికి ఏమన్నా దారిలో వర్షం పడి తడిచింది, సో ఆ తడిగా ఉన్నవి వేసుకోవడం కంటే పొడిగా ఉన్నటువంటి ఇంకో గ్లౌజ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మనం. ఇంకా నేను వీడియో కెమెరా కావాల్సినటువంటి ఆ మౌంట్స్ అవి కూడా లోపలే ఉన్నాయి. ఇక సెల్ ఫోను, ఇవన్నీ ప్యాంట్లో పెట్టుకొని ప్రయాణించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ సెల్ ఫోను, దాని ఛార్జరు, ఇలాంటివన్నీ కూడా ఆ లగేజ్లో పెట్టుకొని మనం ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట. మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు దాంట్లోంచి మనం నీళ్ళు తాగడం చేసుకోవచ్చు. ఒకవేళ మన ప్రయాణంలో దూరంగా వెళ్తున్నాం, లంచ్ కూడా ఇబ్బంది, ఆగలేకపోతే దానికి కావాల్సిన మనం కొంచెం ఫుడ్ కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక శాండ్విచ్ కానీ ఏమన్నా పెట్టుకొని, లేదంటే కొన్ని ఫ్రూట్స్ అవి కూడా పెట్టుకొని మనం ఈ లగేజ్లో పెట్టుకుని సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇది ఒక 1 డే ట్రిప్పే కాబట్టి, అంటే 200-300 మైల్స్ ట్రిప్పే కాబట్టి పెద్దగా లగేజ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే మనం ఒక వారం రోజులు ట్రిప్ వెళ్తున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ డే కూడా వేసుకోవడానికి బట్టలు, ఇక స్నానం చేసుకోవడానికి కావాల్సిన సబ్బు, టవలు, బట్టలు, ఇక ఒకవేళ క్యాంపింగ్ చేస్తున్నాం అంటే క్యాంపింగ్ కావాల్సినటువంటి టెంట్, ఇక వాటిలో పనిముట్లు, సో ఇవన్నీ మనం లగేజ్లో పెట్టుకుంటాం అనమాట. అవన్నీ వెనకాల ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకోలేం కాబట్టి సైడ్ ప్యానియర్స్ 2, ఎడమవైపు కుడివైపు, పైన ఒక డఫుల్ బ్యాగ్. సో ఇలా వీటన్నిటిలో మనకు కావాల్సిన సామాన్ అంతా పెట్టేసుకున్నామంటే మన ప్రయాణానికి కావాల్సినవన్నీ అందుబాటులో ఉండి మనకి ప్రయాణం సుఖంగా జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి లాంగ్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకి
ఎంతవరకు మనం మోటార్ సైకిల్ మీద పెట్టుకోవచ్చు, ఏది అవసరం ఏది అనవసరం, ఇలాగ కావాల్సినవన్నీ చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు మన ప్రయాణంలో ఇది ఉంటే బాగుండేది, అది ఉంటే బాగుండేది అని గుర్తొచ్చినప్పుడు కూడా వాటిని నెక్స్ట్ టైం గుర్తు చేసుకుని మన లగేజ్లో పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు మనం అవసరమైన వాటికంటే ఎక్కువగా ప్యాక్ చేస్తాం. సో అటువంటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఇది అవసరం లేదు, కొంచెం ఓవర్గా థింక్ అయ్యాము అని చెప్పి అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మలుపులు మొదలయ్యాయి మనకి, అక్కడ టర్నింగ్లు. సో మన సజ్జన్ మనం ముందుకెళ్ళాడు కదా, అతను ముందుకెళ్ళి అతను వీడియో తీయడం మొదలుపెట్టాడు అనమాట. సో ఇప్పుడు లీడర్ మనకి లీడింగ్ వినయ్ కాకుండా సజ్జన్ చేస్తున్నాడు. స్వీపర్ అయితే లేడు ప్రస్తుతానికి. ఇక చివరిలో నేనే ఉన్నాను కాబట్టి నేనే స్వీపర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నేను స్వీపింగ్ ఏమీ చేయడం లేదు, నేను వాళ్ళని క్యాచప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సో ఈ పాసమ్ కింగ్డమ్ రైడ్లో మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమిటంటే ఇలాగ ఈ టర్నింగ్స్ రావడం. ఇక పాసమ్ కింగ్డమ్ ఆ ఊరు వచ్చినప్పుడు ఆ ఊరంతా కొంచెం డౌన్లో ఉంటుంది, కొండ దిగుతూ ఉంటాం, కొండ ఎక్కుతూ ఉంటాం. సో మళ్ళీ అక్కడ కూడా ఆ మలుపులు కూడా ఉత్కంఠ భరితంగా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇలాగా ఇంతవరకు మామూలుగా వెళ్తున్న వాళ్ళు మా వాళ్ళు కొంచెం రోడ్డు బాగుండేసరికి ఇంకొంచెం మరింత స్పీడ్తో వెళ్తూ ఉన్నారనమాట. మనం కారులో వెళ్ళేటప్పుడు టర్నింగ్ అంటే ఆ మ్యాప్లో చూపించిన రోడ్డు సైడ్ చూపించినట్టు 25 మైల్స్లో వెళ్ళాలంటే మనం ఒక 10 వేసుకుని 35లో కూడా వెళ్ళొచ్చు. అదే మోటార్ సైకిల్ అయితే ఇంకా కంఫర్టబుల్గా మనకి ఇంకా కర్వ్స్ ఇంకా ఫాస్ట్గా తీసుకోవచ్చు అనమాట. కారులో 20 తీసుకునే వాళ్ళు మనం ఇంక దీంట్లో 45 వరకు తీసుకోవచ్చు, మన కంఫర్టబుల్ బట్టి, మనకున్నటువంటి అనుభవం బట్టి కూడా. ఇక్కడ మీరు గమనించే ఉంటారు, కొంచెం రోడ్డు కూడా కొంచెం ఎలివేషన్ కూడా పెరుగుతూ ఉంది చూడండి. అలాగా ఎక్కుతూ ఉన్నాం, దిగుతూ ఉన్నాం, మళ్ళీ పక్కకి తిరుగుతూ ఉన్నాం. ఇవే అన్నమాట ఇంట్రెస్టింగ్ పార్ట్స్. రోడ్డు అయితే నీట్గా ఉంది, ఎక్కడ మాకు గతుకులు అటువంటివి ఏమీ కనిపించలేదు ఎక్కువగా. సరదాగా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చూసారా, ఇది ఇలా లెఫ్ట్ కర్వ్ వచ్చినప్పుడు మామూలుగా మనం ఇక్కడ చూసారా, నేను కొంచెం కుడివైపుకి వచ్చాను. కుడివైపు నుంచి ఆ టర్నింగ్ తిరగగానే మళ్ళీ మామూలు అయిపోతాం. ఇక ముందు ఉన్న వ్యక్తి ప్రకారం అతను రోడ్డుకి వైట్ లైన్కి దగ్గరగా ఉంటే మనం ఎల్లో లైన్కి దగ్గరగా, మరీ దగ్గరగా కాదు కానీ కొంచెం దూరంగా అలా ఉంటాం అన్నమాట. స్టాగర్ లాగా వెళ్తూ ఉండడం, అతని వెనకాల వెళ్తూ ఉండడం. సో మాకు ఉదయం నేను బేగలు తిన్నాను కదా, ఏమి తిన్నాను నేను, అలపీనో చెడ్డార్, దాంట్లో ఒక ఎగ్గు కొంచెం చీజు అది వేసుకొని ఒక స్మాల్ కాఫీ తాగాను. సో బాగానే ఉంది, అంటే ఆకలి ఇంకా వేయడం లేదు. అంతకుముందు గ్యాస్ కోసం ఆపినప్పుడు కొంచెం నీళ్ళు కూడా తాగాను. తినడం అయితే ఏమీ తినలేదు కానీ జస్ట్ నీళ్ళు అయితే తాగాను. మేము ఇంతకుముందు ఈ పాసంకి కూడా ఎప్పుడు వచ్చినా కానీ మినరల్ వెల్స్లో అక్కడ ఎక్కువ రెస్టారెంట్స్ తక్కువే ఉంటాయి ఇక్కడ. సో చిన్న మినరల్ వెల్స్ వచ్చినప్పుడు అక్కడ తినేవాళ్ళం. ఐ థింక్ వెదర్ఫోర్డ్లో కూడా తిన్నట్టున్నాం.
ఇక్కడ చూసారా ఇలాగ ఈ టర్నింగ్ ఇలా వచ్చినప్పుడు అది మోటార్ సైకిల్ రైడర్కి అది ఒక లాటరీ, మంచి లాటరీ దొరికినంత ఆనందం అనమాట. ఆ కర్వ్స్ వచ్చావంటే ఓ వావ్ ట్విస్టీ అని చెప్పి దాన్ని ఎంజాయ్ చేస్తాం. సో ఇందాక ఒక మంచి కర్వ్ వచ్చింది సరదాగా, మళ్ళీ కొంచెం లైట్గా లెఫ్ట్ వెళ్తూ ఉంది. సో ఇలాగ వెళ్ళేటప్పుడు మనం కొంచెం బండి కూడా కొంత ఇంక్లినేషన్ అలా వచ్చి సరదాగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, కొంచెం నేను అప్పుడప్పుడు కొంచెం కుడివైపుకి వెళ్తున్నాను, మళ్ళీ ఎడం వైపుకి వస్తున్నాను. ఇలా బయటకు వచ్చినప్పుడు మరొక సరదా ఏమిటంటే మధ్యాహ్నం పూట కానీ రాత్రిపూట కానీ ఆగినప్పుడు భోజనానికి ఎక్కడ ఒక చోట ఆగడం, అక్కడ కొంచెం కొత్త రుచులు ప్రయత్నించడం. వేరే రెస్టారెంట్ ఎలా ఉంటాయో తెలియదు కదా మనకి. సో అది మంచి రెస్టారెంట్ ఎండ్ అయ్యచ్చు, లేదంటే ఓకే అయి ఉండొచ్చు, లేదంటే చాలా బాగుండొచ్చు, బాగలేకుండొచ్చు. ఇలా ఇవన్నీ ట్రై చేయొచ్చు. మోస్ట్లీ బాగానే ఆకలికో ఉంటాం కాబట్టి బాగానే అనిపిస్తాయి అన్నమాట. సో వాటిల్లో కొంచెం మనకు కూడా కావాల్సినటువంటి రెస్టారెంట్ కూడా మనం ఎత్తుక్కోవచ్చు కాబట్టి అది కూడా కొన్నిసార్లు అలాగా ఆ ప్రయాణాల్లో ఆ ఫుడ్ కూడా మంచిది దొరుకుతూ ఉంటాయి చాలాసార్లు. ఇంకోటి ఏమిటంటే ఇలాగ ఇటు ఫోర్ట్ వర్త్ వైపు వచ్చామంటే ఇక్కడ కొంచెం టెక్సన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, బార్బెక్యూ అవన్నీ కూడా బాగుంటాయి. సో అలాగా వెళ్తూనే ఉన్నాం. మీరు చూస్తే మొత్తం అలా వెస్ట్ వైపే వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఈ పాసం కింగ్డమ్ అంతా అలాగే ఉంటుంది, ఓపెన్ రోడ్స్. కొంచెం ఇక్కడ చెట్లు కూడా గుబురుగా మొదలయ్యాయి చూసారా. కొంచెం ఇంతమంది అంతా ఆకులేని చెట్లు ఉండేవి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ వచ్చాయి ఆకులేని కూడా, కొంచెం చెట్లు కూడా పెరిగాయి. సీనరీ కూడా బాగుంటాయి మనకి వెళ్ళే కొద్దీ. కొంచెం ఎలివేషన్ కూడా మారుతూ ఉన్నట్టుంది, కొంచెం హైట్కి ఎక్కుతూ ఉన్నాం. పక్కన ఎర్రమట్టి. ఇంకోటి ఏమిటంటే ఈ కార్లు అయితే ఈ షోల్డర్ దాటినప్పుడు ఆ గ్రావెల్లో వెళ్ళినప్పుడు స్కిడ్ అవ్వవు. సో పెద్ద పెద్ద కారు వెయిట్ ఉన్న బండి కాబట్టి. అదే మోటార్ సైకిల్లో నార్మల్ టైర్లో ఉన్న మోటార్ సైకిల్ అలా రోడ్డు కింద దాటి గ్రావెల్లో వెళ్ళిందంటే జారి కింద పడుతుంది అనమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అప్పుడప్పుడు టర్నింగ్లు అప్పుడు మనం కొంచెం సార్లు షోల్డర్ కింద దిగిపోవచ్చు. సో అందుకని చెప్పి జాగ్రత్తగా ఉంటే మనం రోడ్డు మీద ఉండొచ్చు అనమాట. కారు లాగా మనం ఆ షోల్డర్ దిగి వెళ్ళలేము అప్పుడప్పుడు. అలా పడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కొన్ని సందర్భాల్లో. అటువంటి యాక్సిడెంట్స్ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి వీలైనంత వరకు షోల్డర్కి ఇటువైపే ఉందామని చెప్పి అందరూ జాగ్రత్తగా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారనమాట. ఆ పక్కన ఎర్రమట్టి బాగుంది కదా అని చెప్పి ఆ స్పీడ్లో వెళ్ళామనుకోండి జారిపోతుంది. అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఆ టైర్స్ వేరే ఉంటాయి. అంటే ఆల్ టెరైన్ టైర్స్ కానీ మడ్ టైర్స్ కానీ అలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జీప్లో మాట్లాడుతున్నాను, జీప్ టైర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. మోస్ట్లీ మోటార్ సైకిల్ అంటే అవి ఆల్ టెరైన్ కాకుండా మోస్ట్లీ మడ్ కూడా సరిపోయేటట్టు, అంటే బురదలో కూడా వెళ్ళేటట్టు నావీస్
అని అంటారనమాట. అంటే టైరు స్ట్రైట్గా లైన్ కాకుండా మధ్య మధ్యలో కొంచెం గ్రిప్ కోసం రోడ్డు మీద ఎక్స్ట్రా ట్రాక్షన్ కోసం మధ్యలో నాబీస్ ఉంటాయి అన్నమాట. అవైతే ఆ స్పీడ్లో వెళ్ళినా కానీ ఇబ్బంది ఉండదు, ఆ నాబీస్ ఉన్నటువంటి మోటార్ సైకిల్ అయితే. ఆ, అంటే కొంచెం ఆ ట్రాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మన బండిని కూడా కొంచెం మేనేజ్ చేయగలం. అలా కాకుండా మామూలు కారులో మామూలు టైర్ ఉన్నటువంటి మోటార్ సైకిల్ ఆ స్పీడ్లో షోల్డర్ దిగిందంటే అది జారుకుంటూ చెట్లల్లో పడిపోతుంది అనమాట. అది మళ్ళీ ఇక్కడ ఒక టర్న్ వచ్చింది చూసారా, బాగుంది, ఇది పెద్ద స్వీప్ అనమాట. ఇలాంటివి బాగుంటాయి. మన యాంగిల్ కూడా మారింది చూడండి. ఆ, మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ అయిపోయింది. అలాగా టర్నింగ్ వచ్చినప్పుడు ఈ మోటార్ సైకిల్ అయితే దానికి ఆ, మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకున్నాం కదా మనం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అన్నట్టు ఆ రోడ్డు కూడా ఆ కర్వ్కి సరిపోయేటట్టు ఆ కొంత యాంగిల్లో వాళ్ళు రోడ్డుని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో మనకు కూడా అలా ఉన్నప్పుడు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా కొంచెం మారుతుంది. సో మనం కూడా వెహికల్ని కొంచెం స్ట్రైట్గా కాకుండా రోడ్డుకి అంటి పెట్టుకునే విధంగా కొంచెం యాంగిల్లో డ్రైవ్ చేయొచ్చు అనమాట. అది ట్విస్ట్లో వెళ్ళేటప్పుడు ఇలాంటివి బాగా అనిపిస్తుంది. అంటే రోడ్ వెళ్ళేటప్పుడు మనకి చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రేసింగ్ మోటార్ సైకిల్ వెళ్తున్నట్లు. అక్కడ చూసారా చుట్టుపక్కన ఫెన్సింగ్ ఉంది, ఒక ప్రైవేట్ ర్యాంచ్ ఇది. సో ఇలాగ ఫోర్ట్ వర్త్ వైపు ఇలా వెళ్ళేటప్పుడు అంటే ఊరు దాటంగానే ఇలాంటి ర్యాంచులు టెక్సస్లో కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ట్విస్టీస్ చూసారా నాన్ స్టాప్గా వస్తూ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఆ టర్నింగ్, మళ్ళీ ఇంకొక టర్న్ కనిపిస్తుంది చూడండి. సో ఇలాగా ఆ లెఫ్ట్ టర్న్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు కుడివైపు ఉంటాం. కుడివైపు ఉన్నప్పుడు అంటే రోడ్డు ఎంత దూరం మనం చూడగలమో తెలుస్తుంది. ఎడమవైపు ఉన్నప్పుడు మనకి పూర్తిగా తెలీదు, అంటే ఎడమ టర్న్ కాబట్టి. సో కుడివైపు వచ్చేసి అప్పుడు రోడ్డు కనిపించగానే అప్పుడు మళ్ళీ మామూలుగా మనం స్ట్రైట్గా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. సో అవి మోటార్ సైకిల్ రైడర్స్ చేసేటటువంటి నెగోషియేషన్ అనమాట. ఆ రోడ్డుతో బేరాలు చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం వెళ్తూ ఉన్నప్పుడు అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒక లెఫ్ట్ టర్న్ వస్తుంది చూసారా, స్లో చిన్న టర్న్ స్వీప్ లాంటిది. ఈ రోడ్లలో ట్రాఫిక్ కూడా తక్కువ, ఎక్కువ మంది హైవే వాడటువంటిదేం కాదు కాబట్టి ఎక్కువ మంది ట్రాఫిక్ లేరు. హైవేలో అయితే బాగానే ఉంటారు. మోస్ట్లీ ఆ పక్కన ర్యాంచులు ఉన్నవాళ్ళు, లోకల్ లోకల్ విలేజెస్, చిన్న పల్లెటూర్లు వాళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళు రోడ్డు మీద వస్తారేమో కానీ మా ఎక్కువ మంది అయితే లేరు. మేము మినరల్ వెల్స్లో మధ్యాహ్నం ఆగి అక్కడ ఒక చిన్న రెస్టారెంట్లో పిజ్జా తిన్నాం. అందరం తినేసి కబుర్లు చెప్పుకొని తర్వాత
అక్కడి నుంచి ఇక తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం అనమాట. ఇంటికి వచ్చేసరికి 6 గంటలు అలాగ అయింది. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి అంతా.